బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. నా ప్రియమైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, ఈరోజు మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అద్భుతాల గురించి తెలుసుకుందాం. అద్భుతమంటే కేవలం సముద్రం చీలడమో లేదా ఆకాశం నుండి ఏదో పడటమో కాదు. మన కళ్ల ముందు ప్రతి క్షణం జరుగుతున్నవే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్ప అద్భుతాలు. ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాస మరియు మీ గుండె కొట్టుకోవడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతి లేనిదే సాధ్యమా? ఖురాన్ మజీద్లోని సూరా అల్ ఇమ్రాన్ 190వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిస్తున్నాడు: నిశ్చయంగా ఆకాశాల మరియు భూమి సృష్టిలో రాత్రి పగలు మారి మారి రావడంలో బుద్ధిమంతులకు అనేక సూచనలు ఉన్నాయి. ఈ విశ్వంలో సూర్యుడు ఒక నిర్ణీత దూరంలో ఉండటం మరియు గ్రహాలు వాటి కక్షలో తిరగడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన సంతులనం. మనిషి సృష్టి గురించి ఆలోచిస్తే అది మరీ వింతగా అనిపిస్తుంది. సూరా అల్ ముഅ్మినూన్ 12 నుండి 14 ఆయతులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని మట్టి సారం నుండి, ఒక చుక్క నీటి నుండి, ఆపై రక్తపు ముద్దగా, మాంసపు ముద్దగా మార్చి ఎముకలను సృష్టించి వాటికి మాంసాన్ని కప్పిన విధానాన్ని వివరించాడు. నేటి ఆధునిక వైద్య శాస్త్రం చెబుతున్న విషయాలను ఖురాన్ మజీద్ 1400 ఏళ్ల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు తెలియచేసింది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శక్తికి నిదర్శనం కాదా? అదేవిధంగా మన శరీరంలోని ప్రాణనాడి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఖాఫ్ 16వ ఆయత్లో మాట్లాడుతూ, మేము మనిషికి అతని మెడ నాడి కంటే దగ్గరగా ఉన్నాము అని ప్రకటించాడు. అంటే మన ప్రతి ఆలోచన, ప్రతి బాధ ఆ సృష్టికర్తకు తెలుసు. మన కష్టాల్లో మనకు తోడుండేవాడు మరియు మనకు ఊపిరి పోసేవాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించే వర్షం కూడా ఒక గొప్ప అద్భుతం. ఎండిపోయిన భూమిపై వర్షం పడగానే అది తిరిగి ఎలా జీవం పోసుకుంటుందో, అలాగే మన చనిపోయిన హృదయాలకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన వాక్కు ద్వారా జీవం పోయగలడు. సూరా అల్ హజ్ 5వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి బ్రతికే విధానాన్ని ఒక నిదర్శనంగా చూపాడు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోతాము, కానీ సూరా అష్-షరహ్ 5 మరియు 6 ఆయతులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 సార్లు నొక్కి చెబుతూ ప్రతి కష్టంతో పాటు సుఖముంది అని వాగ్దానం చేశాడు. ఈ విశ్వాసం మనలో ఉంటే ఏ అద్భుతం కోసం మనం బయట వెతకాల్సిన అవసరం లేదు. మన దుఆలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినడం మరియు వాటికి సమాధానం ఇవ్వడం కూడా ఒక అదృశ్య అద్భుతమే. సూరా ఘాఫిర్ 60వ ఆయతులో నన్ను పిలవండి, నేను మీకు జవాబిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా పిలుస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సృష్టి పట్ల ఒక తల్లి తన బిడ్డ పట్ల చూపే ప్రేమ కంటే 70 రెట్లు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఇంతటి ప్రేమను మరియు అద్భుతాలను మనం గుర్తించలేకపోతున్నామంటే దానికి కారణం మన కళ్ళు అంధమవ్వడం కాదు, మన హృదయాలు కఠినమవ్వడమే. సూరా అల్ హజ్ 46వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టం చేసినట్లుగా కేవలం కళ్ళు అంధం కావు, కానీ రొమ్ములలో ఉన్న హృదయాలు అంధమవుతాయి. కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ జీవితాన్ని, ఆరోగ్యాన్ని మరియు ఈమాన్ను గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ తన అద్భుతాలను చూసి ఈమాన్ను పెంచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. యా అల్లాహ్ సుబ్హానహు దయాలను నీ వైపునకు త్రిప్పు మరియు మాకు సన్మార్గాన్ని ప్రసాదించు. ఆమీన్. ఇలాంటి మరిన్ని ఇస్లామీయ రిమైండర్స్ మరియు బయాన్ల కోసం తెలుగు రిమైండర్ ఛానల్ను అనుసరించండి.